హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే క్రోషా డిజైన్తో నేను మీ ముందుకు వచ్చానండి. ఇది అయితే క్రోషా డిజైన్. మనం దీనికోసం ఇట్లా 6 లైన్స్ థ్రెడ్ అనేది మనం ఇట్లా చుట్టు పెట్టుకోవాలి ఒక రీల్కి. అయితే దీనికోసం నేను 10 నెంబర్ నీడిల్ తీసుకున్నాను. ఈ పూసలు తీసుకున్నాను. నీడిల్ ఆరి వర్క్ నీడిల్ ఉంటుంది కదా, అది 10 నెంబర్ తీసుకున్నానండి. ఇట్లా వేలికి అనేది మనం చుట్టుకోవాలి. ఇట్లా వేలికి చుట్టుకున్న తర్వాత ఇట్లా బ్యాక్ సైడ్ అక్కడ ముడేసుకుంటాం కదా 6 లైన్స్వి, అది ముడేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ముడిల్లిపోయేటట్టు చూసుకొని ఆరి వర్క్ నీడిల్తో ఇట్లా కింద నుంచి ఇట్లా తీసుకొచ్చుకోవాలి. దానికి ఉన్న హుక్ సహాయంతో మనం ఈ వర్క్ అనేది వేస్తాము. ఇప్పుడు నేను వేసేదేమో చైన్స్ అండి. 2 చైన్స్ 3 చైన్స్ అట్లా అంటాము. ఇక్కడ నేను 4 చైన్స్ వేసాను. ఈ 4 చైన్స్ కూడా ఇట్లా ఎంత దూరం వచ్చిందో చూసుకొని ఇక్కడ ఒక లాక్ వేసేయాలి. శారీకి కుట్టేదాన్ని లాక్ అంటాము. ఇక్కడ లాక్ వేసిన తర్వాత ఇక్కడ నేను డబల్ క్రోషా వేస్తున్నానండి. డబల్ క్రోషా అంటే నీడిల్ పైన 2 టైమ్స్ దారం తీసుకోవాలన్నమాట. ఇట్లా మీకు అర్థం కాకపోతే కొంచెం దగ్గరగా చూసుకుంటుండండి. మళ్ళీ అయినా డబల్ క్రోషా తీసుకొని దాని పక్కనే అది ఎంత దూరం వచ్చేది చూసుకొని చూస్తున్నాను కదా, ముందు వేసిన దాంట్లో కుచ్చు థ్రెడ్ వస్తుంది. ఇక్కడ దాని పక్కనే చూసుకొని ఇంకొకసారి శారీకి కుట్టేసి ఇట్లా డబల్ క్రోషా అనేది వేయాలన్నమాట. 2 టైమ్స్ దారాన్ని నీడిల్లో నుంచి బయటకు తీసుకురావాలి. ఇట్లా మళ్ళీ అట్లానే ఈ డిజైన్ వచ్చేసి ఇట్లా పక్కనే ఉంటుందండి శారీకి కుట్టేది. అయితే చాలా ఈజీ డిజైన్ అండి. నాకు క్రోషాల్లో ఇదే మంచి ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ వీడియో కొంచెం పక్కకు పోయింది కానీ ముందు కొంచెం దగ్గరగానే వేసాను. చూడండి, చూసుకోలేదు వీడియో కెమెరా ఎంతవరకు ఉంటుంది ఏంటనేది. ఇట్లా 5 టైమ్స్ వేయాలన్నమాట. 5 టైమ్స్ వేసిన తర్వాత ఇందాక నేను మీకు చూపించాను కదా అవి పూసలు, ఆ పూసలు వచ్చేసి నేను నీడిల్ మీద తీసుకున్నాను. ఓకేనా? ఇట్లా 5 టైమ్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం ఒక లైన్ వరకు ఒక ఫ్లోలో వెళ్ళిపోయిందా కొంచెం సరిగా అనిపించదు. ఇక తర్వాత వెళ్తూ ఉంటే ఈజీగానే అయిపోతుంది. ఇట్లా శారీ కుట్టుకోవటం ఒక 1.5 అవర్ 2 అవర్స్లో అయిపోతుంది. నాకైతే ఆ టైం పట్టింది. ఇట్లా మళ్ళీ నీడిల్ పైన 2 టైమ్స్ దారం తీసుకొని ఇట్లా ఒకసారి అట్లనే ఇంకొకసారి ఇట్లా 2 టైమ్స్ తీసుకోవాలి. అట్లా 2 టైమ్స్ తీసిన దాన్ని మనం డబల్ క్రోషా అంటాము. ఇది వచ్చేసి మనకి వర్క్ ఇట్లా బాక్స్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఆరి వర్క్ ఇట్లా క్రోషా అనేది బాక్స్ టైప్లో, బాక్స్ ఆకారంలో ఉంటుంది. ఇట్లా మళ్ళీ ఇంకొక 5 టైమ్స్ మళ్ళీ అట్లానే కుట్టుకోవాలి ముందు చూపించినట్టే. మనం ఇక్కడ వేలికి ఎంత టైట్గా చుట్టుకుంటే అక్కడ వర్క్ అనేది అంత ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చాలా టైట్గా పట్టుకోవాలండి మనకి వేలికి చుట్టుకునే దారం కూడా. ఇట్లా ఒకసారి పూసలు, ఒకసారి చీర కుచ్చుకేసుకునే థ్రెడ్ అనమాట. ఇట్లా 2 టైమ్స్గా అట్లా వేసుకోవాలి. ఇక్కడ 4 లాక్స్ వేస్తున్నాను. 4 చైన్స్ అనమాట. ఇది 4 చైన్స్ వేసి ఆ 4 చైన్స్ చీర దగ్గర ఎంత దూరం వచ్చిందో చూసుకొని మళ్ళీ అక్కడ ఒక లాక్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక డబల్ క్రోషా. అట్లా ఇక్కడ ఈ గ్యాప్ ఎందుకంటే మనం చీర కుచ్చు వేసుకోవటానికి అనమాట. ఓకేనా? ఇట్లానే మనం అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, లాస్ట్ కుచ్చులు చుట్టేది కూడా నేను చూపిస్తాను మీకు ఆ గ్యాప్లో. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 5 టైమ్స్ ఇట్లానే డబల్ క్రోషా వేసుకొని మళ్ళీ ఒక పూస వేసుకోవాలన్నమాట. దానికి వేసే పూస అనేది మన ఇష్టం అనమాట. ఏ సైజ్దైనా వేసుకోవచ్చు, ఏ షేప్దైనా వేసుకోవచ్చు. ఫ్లవర్ అట్లా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ వేసుకున్నాను.
ఈ క్రోషా అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఇప్పుడు ఎక్కువ దీనికే డిమాండ్ ఉందండి. ఎక్కువ కస్టమర్స్ ఇదే అడుగుతున్నారు. అందులో మామూలు నార్మల్ కుచ్చులు ఇళ్ళల్లో వాళ్ళే వేసేసుకుంటున్నారు, కానీ ఎక్కువ ఇవే వస్తున్నాయి మాకు కూడా. సో ఇదే ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఓకేనా. మీలో ఎవరైనా మొదటగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే అలాగే ఎవరికన్నా ఇట్లా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా. చూసారా ఇప్పుడు ఎంత నీట్గా కనిపించిందో మీకు. అట్లా అంటే ఒక 5 క్రోషా లైన్స్ వేసిన తర్వాత ఒక పూస, ఆ తర్వాత 5 క్రోషా లైన్స్ వేసిన తర్వాత చీర కుచ్చులు కుట్టుకోవడానికి గ్యాప్, ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోవటమే అనమాట చైర్ అంతా. అది వేసిన తర్వాత చీర కుచ్చులు కుట్టుకోవాలి. ఓకేనా. ఈ వీడియో ఇట్లనే రన్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా అర్థమవుతుంది.